హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ శాంసంగ్ గెలాక్సీ ఫోన్లో ఎప్పటిదాకా వాడని చూడని 10 హిడెన్ ఫీచర్స్ గురించి నేను మీకు వివరించబోతున్నాను. వీడియో చివరి దాకా చూడండి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీ ఫోన్లో ఐకాన్స్ తోటి తమాషా అయినటువంటి ఫీచర్ని వాడుకోవచ్చు. ఏదైనా ఒక ఐకాన్ మీద ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఆ ఐకాన్ని టేక్ సెల్ఫీ, రికార్డ్ వీడియో, టేక్ పోర్ట్రైట్ అంటే ఆ యాప్లో ఉన్నటువంటి ఫీచర్ని ఇక్కడ షార్ట్ కట్గా అడ్డదారిలో వెళ్ళి మనం ఉపయోగించుకోవచ్చు. టేక్ సెల్ఫీ అని చెప్పేసి మనం వీడియోని మన కెమెరాని ఆన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఏదైనా ఒక ట్రూకాలర్ యాప్ ఉందనుకోండి, ట్రూకాలర్ యాప్లో డైలరు, మెసేజ్లు, కాంటాక్ట్స్ ఈ వీటిని కూడా ఇక్కడి నుంచే మనం డైరెక్ట్గా యాక్సెస్ అయిపోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ యాప్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆప్షన్స్ బ్రౌజ్ చేసుకోకుండా డైరెక్ట్గా యాప్ ఐకాన్ మీదే లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా మనకి దాంట్లో కీ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఒకవేళ ఈ కీ ఫీచర్స్ మీరు షార్ట్ కట్ రూపంలో పెట్టుకోవాలి అంటే ఇలా లాంగ్ ప్రెస్ చేసి వదిలేస్తే అది హోమ్ స్క్రీన్ మీద డ్రాగ్ చేసేసుకుంటే ఈ విధంగా డైరెక్ట్గా ట్రూకాలర్ డైలర్లోకి మనం వెళ్ళిపోతాం. ఇది ఒక మంచి హిడెన్ ఫీచరు, మీకు చాలా ఉపయోగపడుతుంది జీవితంలో. మీరు డ్రైవింగ్ చేస్తున్నా లేకపోతే ఎక్కడైనా వేరే చేస్తే వేరే పని చేసుకుంటున్నా మీ గెలాక్సీ ఫోన్లో ఉన్నటువంటి వన్ హ్యాండెడ్ మోడ్ అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫీచర్. ఈ ఫీచర్ని యాక్సెస్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఆప్షన్స్ని సెట్ చేయండి. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వన్ హ్యాండెడ్ మోడ్ అని ఉంది. ఈ వన్ హ్యాండెడ్ మోడ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ గెస్చర్ మోడ్ సెలెక్ట్ చేసుకుని ఇది ఆన్లో పెట్టుకుని ఈ వన్ హ్యాండెడ్ మోడ్ని మీరు ఆన్లో పెట్టుకుని తర్వాత మీరు హోమ్ స్క్రీన్కి వచ్చేయండి. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి బార్ మీద కొంచెం మీరు ఇలాగా బాటమ్ స్వైప్ చేస్తే మీకు వన్ హ్యాండెడ్ మోడ్లోకి వచ్చేస్తుంది. మీ తంబుతోటి సింగిల్ హ్యాండ్ తంబుతోటి మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండరు, రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండర్, ఈ విధంగా మీరు దీన్ని ఏ పక్కకు పడితే ఆ పక్కకి తెచ్చేసుకుని మీ బొటల వేలు మూవ్ అయ్యేటువంటి పరిధిలోనే ఈ స్క్రీన్ అంతటినీ తెచ్చుకుని మీరు మీ యొక్క యాప్స్ని ఈ విధంగా మీరు వాడుకోవడానికి వీలవుతుంది. దీన్ని ఈ పైన గీత మీద లాంగ్ ప్రెస్ చేసి ఏ కార్నర్ కావాలంటే ఆ కార్నర్కి తెచ్చేసుకోవచ్చు. అదేవిధంగా దీని సైజుని కూడా మీరు ఇలాగా డ్రాగ్ చేసుకుని పెద్దది చిన్నది కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా వన్ హ్యాండెడ్ మోడ్ని మీకు కావాల్సినటువంటి విధంగా మీ ఫోన్లో కస్టమైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. మిమ్మల్ని ఏదైనా ఒక కాంటాక్ట్ని షేర్ చేసుకోమన్నా లేదంటే మీ కాంటాక్ట్ని పంపించమన్నా మీరు ఆ నెంబర్ అంతా టైప్ చేసి పంపించవచ్చు. అయితే ఈవేళ రేపు మనం కాంటాక్ట్స్ని వేరు పేర్లతో సేవ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అడిగినప్పుడు దాన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు మీ కాంటాక్ట్స్లోకి వెళ్ళండి. కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక కాంటాక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తాయి. ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే క్యూఆర్ కోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఈ కాంటాక్ట్ని క్యూఆర్ కోడ్ రూపంలో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కాంటాక్ట్ పంపించమని అడిగితే కనుక ఈ విధంగా క్యూఆర్ కోడ్ పంపించండి. వాళ్ళు దాన్ని స్కాన్ చేసుకుని దాంట్లో సేవ్ చేసుకుంటారు. మీ కాంటాక్ట్లో మీరు దాచుకునే ఈమెయిల్ అడ్రస్లు కానీ ఇతర డీటెయిల్స్ ఏవైతే కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఆ కాంటాక్ట్తో పాటు షేర్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏదైనా మెసేజెస్ పంపించుకునేటప్పుడు రెగ్యులర్గా మనకి ఈ కీబోర్డు అవసరం ఉంటుంది. ఈ కీబోర్డుని మనం బోర్గా ఎప్పుడూ చూసిన విధంగానే ఇదే కీబోర్డుని మనం చూసుకుని అదే కీబోర్డ్తో వర్క్ చేయాలంటే మనం బోర్ కొట్టచ్చు. ఈ కీబోర్డుని కూడా మనకు కావాల్సిన రంగుల్లో కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఆ ఫెసిలిటీ మీ గెలాక్సీ ఫోన్లో ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో హై కాంట్రాస్ట్ కీబోర్డు మీద మీరు ఆన్ చేసి దాని మీదే ట్యాప్ చేస్తే ఇక్కడ రకరకాలైనటువంటి లేఅవుట్లు కనిపిస్తాయి. మీరు ఈ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కీబోర్డ్ ఉంటుంది. ఈ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కీబోర్డ్ వస్తుంది. ఈ లేఅవుట్ మీద క్లిక్ చేస్తే ఇలా కీబోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఈ విధంగా మీరు రకరకాల లేఅవుట్స్లో కావాల్సినటువంటి లేఅవుట్స్లో ఎంటర్టైన్మెంట్ పర్పస్గా కూడా ఇది బాగుంటుంది. హై కాంట్రాస్ట్ కీబోర్డ్స్ నైట్ టైప్ చేసుకునేటప్పుడు కూడా మనకు కన్వీనియంట్గా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి హై కాంట్రాస్ట్ కీబోర్డులు కూడా మీరు మీ గెలాక్సీ ఫోన్లో కాన్ఫిగర్ చేసుకుని వాడుకోవడం చాలా సరదాగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. మీ కీబోర్డ్లో ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఒకటి ఉందండి. ఆ పవర్ఫుల్ ఆప్షన్ తోటి మీరు
టెక్స్ట్ని ఏ పెన్నుతో రాసిన టెక్స్ట్ అయినా సరే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మీరు మెసేజెస్ రూపంలో పంపించేసుకోవచ్చు. అందుకోసం మీరు ఏదైనా ఒక నోట్స్ యాప్, మెసేజ్ యాప్, ఈమెయిల్ యాప్ ఓపెన్ చేస్తే ఎలాగా ఒక న్యూ నోట్ని ఇక్కడ నేను తయారు చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ న్యూ నోట్ తయారు చేసినప్పుడు మనకి ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు కీబోర్డ్ వస్తుంది కదా, ఈ కీబోర్డ్ మీద ఈ 3 డాట్స్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అనేది ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాని మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో మన కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనం రాసిన హే హలో అని నేను రాసిన టెక్స్ట్ ఉంది, దాని మీద కెమెరా పాయింట్ చేసి కింద మనం ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అని నేను బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇందులో నేను రాసినటువంటి హే హలో అనేటువంటి టెక్స్ట్ అంతా కూడా నేను పెన్తో హ్యాండ్ రైటింగ్తో రాసిందంతా కూడా అక్కడ మన ఆల్రెడీ ప్రీ టైప్ టెక్స్ట్ కింద అక్కడ మనకి పైన ప్రత్యక్షం అయిపోయింది. ఇలా కాకుండా మీరు పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని కూడా ఏ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ కావాలో ఆ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని, లేదంటే కావాల్సినటువంటి టెక్స్ట్ని అంతా కూడా సెలెక్ట్ చేసుకుని ఈ మెసేజ్ని ఏదైతే మీరు పెన్నుతో రాసుకున్నారో ఆ పెన్నుతో రాసినటువంటి మెసేజ్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాని మెసేజ్ రూపంలో మీ కాంటాక్ట్స్కి, మీ మెయిల్ అడ్రస్కి కూడా మీరు ఈజీగా పంపించేసుకోవచ్చు. ఈ పవర్ఫుల్ టూల్ ఈ కీబోర్డ్లో మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏదైనా హ్యాండ్ డ్రాఫ్ట్స్ని ప్రింటెడ్ టెక్స్ట్ కింద మార్చుకోవడానికి చాలా వీలవుతుంది. ఈ ఫీచర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకోవాలంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక రెడ్ కలర్ రౌండ్, అలాగే ఒక గ్రీన్ కలర్ రౌండ్ అనేటువంటి వాటిని ట్యాప్ చేయడం ద్వారా లేదా స్వైప్ అప్ స్వైప్ డౌన్ చేయడం ద్వారా వాటిని మనం కాల్ని యాక్సెప్ట్ అండ్ డిక్లైన్ చేస్తుంటాం. అలా కాకుండా మీరు ఏదైనా ఒక కాల్ని మీరు షార్ట్ కట్స్లో రిసీవ్ చేసుకోవాలి అన్నా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం మీ ఫోన్ కీబోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళితే ఈ సెట్టింగ్స్లో మీకు ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ వాల్యూమ్ అప్ టు ఆన్సర్ అంటే వాల్యూమ్ అప్ కానీ డౌన్ కానీ మీరు ప్రెస్ చేస్తే కాల్ ఆన్సర్ చేయొచ్చు. ప్రెస్ సైడ్ బటన్ టు ఎండ్ కాల్, పవర్ బటన్ని మీరు ప్రెస్ చేసిన వెంటనే కాల్ ఎండ్ అయిపోతుంది. మీరు ఒక చేత్తోనే ఈ ఆపరేషన్ చేయొచ్చు, లేదంటే మీరు ఆ బటన్స్ డిస్ప్లే మీద స్వైప్ అప్పులు చేసి మీరు చిరాకు పడకుండా డైరెక్ట్గా ఒక బటన్ సింగిల్ ప్రెస్ తోటి మీ ఫోన్ కాల్ ఆన్సర్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. మీ గెలాక్సీ ఫోన్లో క్యాలిక్యులేటర్లో ఒక అద్భుతమైన ఫీచర్ ఉందండి. ఒకటే కాదు, మీ ఫోన్ క్యాలిక్యులేటర్ని కంప్లీట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్గా కూడా మీరు వాడుకోవచ్చు. మీరు క్యాలిక్యులేటర్ యాప్లోకి వెళ్ళండి. క్యాలిక్యులేటర్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా స్కేల్ బొమ్మ ఉంది కదా, ఈ స్కేల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది మీకు ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కింద మారిపోతుంది. ఇందులో మీరు ఈ ఏరియాస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, లెంత్లు కన్వర్ట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కన్వర్షన్స్, వాల్యూమ్ కన్వర్షన్స్, మాస్, డాటా, ఈ విధమైనటువంటి చాలా రకాలైన స్పీడ్ కన్వర్షన్స్, ఈ విధంగా చాలా రకాలైన క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఆసక్తికరమైనది ఏంటంటే టిప్ క్యాలిక్యులేటర్. మీరు ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, హోటల్లో ఒక 100 రూపాయలు బిల్లు చేశారు. అయితే అతనికి మీరు ఒక 20% టిప్ ఇద్దాం అనుకుంటారు. అప్పుడు మీరు ఏ పర్సంటేజ్ ఆఫ్ టిప్ ఇస్తారో అక్కడ ట్యాప్ చేసి 20% టిప్ ఇద్దాం అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి సర్వర్కి. మొత్తం మీరు ఎంత 100 రూపాయలు బిల్లు చేశారు, 20 రూపాయలు టిప్, 20% టిప్ ఇద్దాం అనుకుంటే 20 రూపాయలు, మొత్తం కలిపి టోటల్ 120 రూపాయలు అయింది. మీరు ఒక్కరే బిల్లు చెల్లిస్తే మీరు మొత్తము 120 రూపాయలు చెల్లించాలి. కానీ ఎంతమంది పర్సన్స్ షేర్ చేసుకుంటున్నారనుకోండి బిల్ని, ఇక్కడ ఈ పర్సన్స్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఒకే పర్సన్ ఇస్తుంటే 120 రూపాయలు డైరెక్ట్గా కట్టేయచ్చు. లేదు మీరు ఒక 3 ఉన్నారు అక్కడ రెస్టారెంట్లో, 3 కలిపి మీరు ఈచ్ ఎంత కట్టాలి అంటే ఈచ్ 40 రూపాయలు కట్టాలి అని చెప్పేసి మీకు ఆ టిప్ క్యాలిక్యులేటర్ ఇస్తుంది. అంటే ఇది చిన్న అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేసాము. మీరు రెస్టారెంట్లోకి 10 మందితో వెళ్ళినప్పుడు బిల్లు పెద్దగా ఉంటుంది. అందరూ ఎవరెవరు ఎంత ఇవ్వాలి అనేటువంటిది అప్పటికప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ విధంగా మేము గెలాక్సీ ఫోన్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ యాప్ ఓపెన్ చేసి ఈ టిప్ క్యాలిక్యులేటర్ చేసుకుని ఎవరు ఎంత కట్టాలో అంతా వాళ్ళు అక్కడ షేర్ చేసుకుని డబ్బులు పంచేయచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీ గెలాక్సీ ఫోన్లో గ్యాలరీ యాప్లో ఫొటోస్ని మీరు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. చాలా అందంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. వాటిని ఒక మూవీ కింద మార్చుకోవచ్చు, జిఎఫ్ఎస్ కింద మార్చుకోవచ్చు, కాలేజ్ కింద క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. మీరు మీ ఫోన్ గెలాక్సీ యాప్లోకి వెళ్ళి ఏదైనా ఒక 3 ఫొటోస్ని ఇలా ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 3-4 ఫొటోస్ని, ఒక 5 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ కింద క్రియేటివ్, షేరు, డిలీట్ బటన్స్ వచ్చాయి. ఇక్కడ మీరు క్రియేట్ కింద మీద ట్యాప్ చేసి కాలేజ్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మీరు ఫొటోస్ అన్నిటినీ కూడా ఒక ఫ్రేమ్లో ఎన్ని ఫొటోస్ సెలెక్ట్ చేస్తే అన్ని ఫొటోస్ కూడా ఒక సిరీస్ ఆఫ్ ఆప్షన్స్లో పెట్టుకుని మీరు దాన్ని షేర్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు కస్టమైజ్ ప్రీసెట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రీసెట్లో అంటే ఇలాగ మధ్యలో చుట్టుపక్కల ఫొటోసు, ఈ విధమైనటువంటి ప్రీసెట్స్లో మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాటిని మనం ఈ కస్టమైజ్ చేసుకుని పంపించుకోవచ్చు.
ఇది సరదాగా మనం 4-5 ఫొటోస్ని మనం షేర్ చేసుకునేటప్పుడు ఏ ఫోటోకి ఆ ఫోటో షేర్ చేసుకోకుండా ఈ విధంగా మనం వాటిని కస్టమైజ్ చేసి పంపించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఏ ఫోటోకి ఆ ఫోటోని మనం రీసైజ్ చేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటోని ఈ విధంగా మనం రిడ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఫోటోని ఈ విధంగా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుని క్రాప్ చేసుకోవచ్చు. ప్రతి ఫోటోను కూడా ఆ విధంగా క్రాప్ చేసుకుని కావాల్సినటువంటి విధంగా మనం దాన్ని డిజైన్ చేసుకుని ఆ ఫ్రేమ్లో మనకు అందమైన విధంగా వాటిని ఫిట్ చేసుకుని ఆఖరిని మనం ఇక్కడ సేవ్ నొక్కేసుకుంటే అది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనం రీసెంట్స్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఫోటో ఈ విధంగా సేవ్ అయి ఉంటుంది. దాన్ని మీరు ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకుని ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు రాత్రిపూట ఫోన్ వాడుతున్నప్పుడు మాటికి ఈ బ్రైట్నెస్ని తగ్గించుకోవాలి, పెంచుకోవాలి అని చెప్పేసి మీకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ బ్రైట్నెస్ని ఎంత పెంచుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి, ఇది మరీ తగ్గించుకుంటే ఒక బాధ, మరీ పెంచుకుంటే ఒక బాధ. ఇలా కాకుండా దీంట్లో ఒక ఆప్షన్ ఉంది. ఇదే కంట్రోల్ సెంటర్లోనే మీరు ఈ ఎక్స్ట్రా డిమ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే కనుక మీరు ఒక చిన్న బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ ఫోన్ బ్రైట్నెస్ని డిమ్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ రిలీజ్ చేసేయడం ద్వారా మళ్ళీ యథాతథంగా బ్రైట్నెస్ని రిస్టోర్ చేసుకోవచ్చు. ఈ కంట్రోల్ సెంటర్లో మీరు ఎక్స్ట్రా డిమ్ అనే ఆప్షన్ మీకు కనిపించకపోతే కనుక మీరు ఎడిట్ బటన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ప్యానల్ ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఉంటుంది చూడండి. ఇందులో ఈ కింద అవైలబుల్ బటన్స్లో ఇక్కడ ఎక్స్ట్రా డిమ్ అని ఉంటుంది. ఎక్స్ట్రా డిమ్ మీద మీరు సెలెక్ట్ చేసుకుని డన్ అంటే ఇది మీకు ఇందులోకి వచ్చి చేరుతుంది అనమాట. ఇక్కడ మనం ఎక్స్ట్రా డిమ్ అని చెప్పేసి ఇక్కడ బటన్ వచ్చింది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకుంటే మీకు బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకోవాలి, పెంచుకోవాలంటే ఈ ఎక్స్ట్రా డిమ్ ఆప్షన్ని ఆన్ చేసుకోవడము లేదంటే ఆఫ్ చేసుకోవడం ద్వారా ఆ ఫోన్ బ్రైట్నెస్ని కొంచెం తగ్గించుకోవచ్చు, అలాగే కొంచెం పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక మీరు ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వైఫై పాస్వర్డ్ చెప్పండి, లేదు అంటే ఎవరైనా రిలేటివ్స్ టెంపరీగా వచ్చి మన దగ్గర కూర్చొని వర్క్ చేసుకెళ్ళిపోతున్నప్పుడు మీ వైఫై పాస్వర్డ్ షేర్ చేయమని అడుగుతూ ఉంటారు. మీ వైఫై కనెక్ట్ చేసుకోవడానికి మీ వైఫై పాస్వర్డ్ని షేర్ చేయడం అనేటువంటిది ప్రైవసీ సెక్యూరిటీ పరంగా అంత మంచిది కాదు. ఎందుకంటే అదే పాస్వర్డ్ తోటి మీరు 2-3టికి కూడా పాస్వర్డ్ని పెట్టుకుని ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వైఫైని పాస్వర్డ్ షేర్ చేయమన్నప్పుడు మీరు దాన్ని QR కోడ్ రూపంలో షేర్ చేయండి. ఇక్కడ కనెక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వైఫై మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఈ మన వైఫై కనెక్షన్ దగ్గర ఉన్నటువంటి గేర్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే లాస్ట్లో QR కోడ్ అని ఉంటుంది. ఈ QR కోడ్ని మీరు మీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా ఈ QR కోడ్ని జనరేట్ చేసుకుని ఆ QR కోడ్ని మీరు ఆ QR కోడ్నే వాళ్ళకి చూపించి అది స్కాన్ చేసుకుని కనెక్ట్ అవ్వమని చెప్పండి. పాస్వర్డ్ మాత్రం చెప్పొద్దు. ఆ విధమైన ఫెసిలిటీ మన గెలాక్సీ ఫోన్లో ఉంది. ఇక్కడ మీరు దీన్ని క్విక్ షేర్ చేసుకోవచ్చు, అలాగే సేవేజ్ ఇమేజ్ కింద పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీ అక్కడే పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్కి షేర్ చేసుకుని దాని ద్వారా కనెక్ట్ అవ్వమని చెప్పేసి మనం అడ్వైజ్ ఇవ్వచ్చు. కానీ పాస్వర్డ్ ఇవ్వక్కర్లేకుండానే, మన సీక్రెసీ చెప్పక్కర్లేకుండానే మన వైఫైని కనెక్షన్ షేర్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ 10 హిడెన్ ఫీచర్లు కూడా మీరు రెగ్యులర్గా వాడుకుంటే మీ ఫోన్ మరింత కస్టమైజేషన్ చేసుకున్నట్టు ఉంటుంది. మరింత ఈజీగా, మరింత యూజర్ ఫ్రెండ్లీగా మీ ఫోన్ని మీరు వాడుకోగలుగుతారు. ఇలాంటి టెక్నికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసము, ట్యుటోరియల్స్ కోసము మీరు మా సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితోటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టెక్నికల్ ట్యుటోరియల్స్ని నేను మీకు అందించగలుగుతాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరో టెక్నికల్ ట్యుటోరియల్స్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. జై హింద్, జై భారత్.